ఏంటంటే పాతదానికి ఒక ఏరియా చిన్న మార్పు చేసుకొచ్చాము. సంఘం ఆపరేషన్స్ అనేవి సంఘం ఆపరేషన్స్ ప్రైమరీగా జిహెచ్ఎంసీ ఏరియాకి రిస్ట్రిక్ట్ అవుతాయని చేస్తున్నాం. ఈసారి జిహెచ్ఎంసీ ఏరియాకి రిస్ట్రిక్ట్ అవుతున్నాయి. దీని ఏమైనా ఇది ఓకేనా? ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే ఇప్పుడు సంఘం ఉంది కదా, సంఘం యొక్క యాక్టివిటీస్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ ఏరియాకి పరిధిలోకి ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు అని పెట్టబోతున్నాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక ఒకరిద్దరితో నాకు ఇంటరాక్ట్ అయితే తెలిసిన విషయం ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి వీళ్ళ నుంచి కూడా వచ్చి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ పాయింట్లో ఏంటంటే ఇంతకుముందు అంటే మేము అడ్వైజరీ కమిటీలో కొంతమంది కూర్చొని 4-5 దఫాలు ఆ డైరెక్షన్ ఏమనుకున్నామంటే అదే దీని బయట నుంచి ఎవరో పెద్దగా రారు కదా కాబట్టి మనం డిఫైన్ చేసేసుకున్నాం, ఓన్లీ జిహెచ్ఎంసీ ఏరియాకి పెట్టుకుందాం అని జరిగింది. బట్ ఇందాక నేను వచ్చిన తర్వాత కింద కూర్చున్న ఇంటరాక్షన్ అయితే ఒకరిద్దరు మంచి తెలిసింది ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి అండ్ అదర్ ఏరియాస్ నుంచిగా మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి దీన్ని తెలంగాణ పెట్టండి సార్. ప్రైమరీ టు జిహెచ్ఎంసీ ఏరియా అండ్ తెలంగాణ. లేదు, అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ లో హారిజన్ పెంచుతున్నాం. లేదు ఆ హాన్ రైలు అన్ని పీకేస్తున్నాం. ఇప్పుడు అన్ని హాన్ రైలు అన్ని ఏంటంటే అయిపోయింది. అవి ఏంటంటే అప్పుడు ఏంటంటే అప్పటి ప్రకారం అవసరం లేదు. సో వీఆర్ రిస్ట్రిక్టింగ్. ఏదో సమస్య వస్తుందండి సాగర్ లో, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అంత దూరం వెళ్ళగలరా? గురుగారు రచనా గారు మీరు అన్నట్టుగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, మన మెంబర్ కష్టం వచ్చింది, ఇక్కడి నుంచి ఆయన వెళ్ళగలడా? ఆయన లిమిటేషన్ ఏంటి? అందువల్ల వారిని అందరూ కూడా గౌరవనీయ మెంబర్ల కింద ఉంచితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కూడా. మీ అభిప్రాయం చెప్పండి. ఆనరీ కాదు, ఎందుకంటే ఏదైనా సంఘం యొక్క వర్క్ అనేది ఏంటంటే అల్పుడికి హెల్ప్ చేయగలిగితేనే సంఘం. అక్కడ ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉంటారు, అలాంటి వాడికి సంఘం అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా అన్ని హక్కులు అన్ని ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మనిషికి ఎన్ని హక్కులు ఎన్ని ఇవన్నీ ఉంటాయో అన్ని వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయాలని తెలంగాణ